నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపుల్లో కాకబుడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పేర్ని నాని వ్యాఖ్యలతో కాపులకు నాయకత్వం వహించేది ఎవరు? రేపొద్దున మరి పవన్ కళ్యాణ్ మరొకసారి మరి ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిగా తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి రేపొద్దున లోకేష్ దగ్గర కూడా పనిచేయాల్సి వస్తుందా ఉప ముఖ్యమంత్రిగా? లేదంటే నితీష్ కుమార్ కేంద్రానికి వెళ్తూ రాజ్యసభకు వెళ్ళారు కదా, అట్లానే మరి ఇద్దరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట్లాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి కేంద్రంతో ప్యాకేజీ మాట్లాడుకొని కేంద్రానికి వెళ్తారు, లోకేష్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారనే వ్యాఖ్యలు పేర్ని నాని చేశారు. దీని పర్యవసానాలు ఏంటి, ఎట్లా అసలు ఈ వ్యాఖ్యలకు అర్థం ఏంటి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రధానంగా అంబటి రాంబాబు అరెస్ట్ తర్వాత కాపుల్లో రాజకీయ కాకపుట్టింది. అంబటి రాంబాబును కేంద్రం చేసుకొని వైసీపీ నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఇటు పక్కన వైసీపీ నాయకులు, మంత్రులు, మాజీ మంత్రులు, అట్లా ఇటు పక్కన కాపు నాయకులు అందరూ కూడా అంబటి రాంబాబు చుట్టూ రాజకీయం నడుపుతున్నారు. అంబటి రాంబాబు అంటే కాపులకు కాలం చెల్లిన పరిస్థితి తీసుకొస్తున్న రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేస్తున్నాడు అనే మాట మాట్లాడుతూ ఒక రకంగా చెప్పండి తానే ముందు వంగవీటి రంగా లాగా ముందుకు వెళ్తామన్నట్టు మాట్లాడారు. వైసీపీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇవాళ అంబటి రాంబాబు చుట్టూ రాజకీయాలు నడుపుతున్నారు, చూస్తున్నాం మనం. అటు పక్కన బొత్స సత్యనారాయణ ఉన్న అసెంబ్లీలో విధాన మండలిలో బీపీ పెరిగి పడిపోయే పరిస్థితి రావడం, అది ఇంకో రకంగా దారితీసింది. మొత్తం మీద పేర్ని నాని వ్యాఖ్యలకు అర్థాలు ఏమిటి అని మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. పేర్ని నాని ఏమంటున్నా అంటే ఎప్పటికీ నువ్వు సెకండే ఉంటావు, కాపులకు రాజకీయ అధికారం రాదు, ముఖ్యమంత్రి ఎన్నడూ కాలేవు, కనుక ఇప్పుడైనా సరే 15 ఏళ్ళు నేనే ఉంటానా, మేమే కూటమి గట్టిగా ఉంటా అంటున్నాము, అంటే 15 ఏళ్ళు ఇదే పని చేస్తావా, ఇట్లాగే చాకరీ చేస్తావా, వాళ్ళకి మోసే బోయిగా ఉంటావా అనే మాట పేర్ని నాని మాటలకు అర్థం అనుకోవచ్చు మనం. అంటే నితీష్ కుమార్ ఆల్రెడీ రాజ్యసభకు నామినేషన్ వేసిండు, ఆయన కొడుకును డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసుకుంటున్నాడు. కొడుకు కొత్తగా రాజకీయాలకు వచ్చింది కనుక అక్కడ సమస్య ఉండదు. కానీ ఒకటే ఊరలో రెండు కత్తులు అన్నట్టు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం లోకేష్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. కనుక చంద్రబాబు నాయుడు కేంద్రానికి వెళ్తాడా, కేంద్ర రాజకీయాలు వెళ్తాడా అనేది ప్రశ్న. గతంలో 2 సార్లు అవకాశం వచ్చింది కేంద్ర రాజకీయాలకు వెళ్ళడానికి. మొదటిసారి తన మామ సీనియర్ ఎన్టీ రామారావు, పెద్ద ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేషనల్ ఫండ్ పెట్టినప్పుడు వరకం చెప్పాలంటే అప్పుడు వెళితే ఎవరు వద్దని లేదు. ఇప్పుడు కూడా ఎంపీ తీసుకున్నా ఏదైనా కూడా చంద్రబాబు నాయుడుకి అవకాశం ఉండే ఆ రోజు, కానీ పోలేదు. తాను మళ్ళీ ఏదైతే నా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా మళ్ళీ చంద్రబాబు నాయుడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఇక్కడే ఉంటాను కానీ అక్కడికి పోనన్నాడు. కనుక 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2 సార్లు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. కనుక అట్లా చూసుకుంటే కేంద్ర రాజకీయాల పట్ల చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ ఆసక్తి లేదు. దానిలో మన మోడీ కన్నా సీనియరు ఆయన కొంచెం విరవీగితే ఏమైందంటే అసలు కేసరి వచ్చింది, మళ్ళీ మోడీతో కలిసే మొన్న ముఖ్యమంత్రి కావాల్సి వచ్చింది. చూసినాం 2014 నుంచి 18 దాకా రాజకీయాలు చూస్తే ఒక 3 ఏళ్ల తర్వాత మోడీ మీద తిరుగుబాటు చేసి చెప్పులు రాళ్ళు విసిరి తిరుపతి సభలో చేసి చివరికి మళ్ళీ మోడీతో కలిసే రాజకీయాల్లో మళ్ళీ అధికారం రావడం జరిగింది, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం జరిగింది. కనుక ఇప్పుడు అసహనం ఎంత పెరిగిపోయిందంటే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు వైసీపీ వాళ్ళు 11 మందే ఉన్నారు, 1100 మందిగా ప్రవర్తిస్తున్నారు అన్నారు. ఇప్పుడు జగన్నామ స్మరణ ఒక్కరోజు లేకుండా మన కూటమి ప్రభుత్వం ఉంటుంది. ప్రతిరోజు ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రసక్తి లేకుండా ఉండలేదు. దీని కారణాలు ఏమిటి? మరి తాము బలహీనం అవుతున్నారా, లేకుంటే 11 మంది కూడా లేకుండా 11 మందే ఉండి వాళ్ళ అసెంబ్లీకి రాని వాళ్ళ గురించి ఎందుకు ప్రస్తావన అసెంబ్లీలో వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. కనుక పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే నిరాశల పడి ఈ 1100 మందిలాగా ప్రవర్తిస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా అనడం, అక్కడ సభ్యులు లేకుండా. దాంతోపాటు మరి కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడు పోతారు, ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరికి ఇవ్వడు. మోడీ బతుకున్న రోజులు 2వ స్థానం ఎవరికి ఇవ్వరు. అమిత్ షా మోడీ అంటున్నాం, కానీ అమిత్ షా మోడీ ఒకే శరీరానికి 2 భాగాలు ఉన్నట్టే, అంటే ఆత్మలు ఒకటి, శరీరాలు 2 పని, అది వేరు. అక్కడ ఎక్కడ కూడా డిప్యూటీ అనే మాట లేదు. రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, గడ్కరీ లాంటి వాళ్ళు చాలామంది మనకు యోధులు ఉన్నా కూడా అక్కడ మోడీ మాట చెల్తుంది. మోడీ మాటను కనీసం అమిత్ షా కూడా కాదని పరిస్థితి. కనుక అక్కడ వేరు. కనుక ఇట్లా కుంపటి పెట్టుకున్నట్టు నితీష్ కుమార్ను
లేకపోతే చంద్రబాబు నాయుడునో తీసుకొచ్చి మోడీ పెట్టుకోడు. ఎందుకంటే సొంతంగా అద్వానీ లాంటి వారినే ఆయన ఎంత దూరం పెట్టారు అంత, తన పార్టీ సొంత పార్టీ ఆయననే దూరం పెట్టారు కదా, గురువు గారు కదా. అయినా సరే రాష్ట్రపతి ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు కూడా ఏమీ దూరం పెట్టింది కనుక పక్క పార్టీ వారిని నితీష్ లాంటి వాళ్ళను అవకాశవాది నితీష్, చంద్రబాబు నాయుడు కూడా ఆల్మోస్ట్ అటువంటి వాడే కనుక వీళ్ళిద్దరిని పక్కలో బల్లెండాకి పెట్టుకొని అయితే ఉప ప్రధానమంత్రి అయితే ఇవ్వడు, సమస్య లేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ 5 ఏళ్ళు, ఈ వచ్చే 3 ఏళ్ళు ఆయనే ఉంటారు, ఎక్కడికి పైకి వెళ్ళడు. అట్లానే లోకేష్ను ముఖ్యమంత్రి చేయదలుచుకుంటే 2029 ఎన్నికలు జరిగినాక అప్పుడు ఏమైనా, అప్పటికి 78 ఏళ్ళకి వస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకో 3 ఏళ్ళు అయితే 70 అయిన తర్వాత మరి రెస్ట్ తీసుకోవడానికి వీలుగా అన్నట్టే మరి ఇక్కడ లోకేష్ని ముఖ్యమంత్రి చేసే ఆలోచన అప్పుడు ఉంటుంది, కాకపోతే ఇప్పుడైతే ఉండదని నేను అనుకుంటున్నాను. అప్పటికి పవన్ కళ్యాణ్ రాజకీయం ఎట్లా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఏకమేకై నేనే ఈసారి మరి ముఖ్యమంత్రిగా ఉంటాను, లోకేష్ని ఉప ముఖ్యమంత్రిగా ఉండమని చెప్పి కోరతాడా? ఒకసారి కాపులకు ఎందుకు అధికారం రావద్దు అనే మరి కాపులందరూ తిరగబడతారా? ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ని ఒక టూల్గా వాడుకొని, ఒక పనిముట్టుగా వాడుకొని మరి ఉప ముఖ్యమంత్రి అయింది కదా, మరి ఈసారి ముఖ్యమంత్రి ఎందుకు కావద్దు, ఎన్నినైన మాటలు అదే అర్థం రకంగా చెప్పాలంటే అనే దాంతో చేస్తున్నాడా? వేరే పార్టీలో ఉన్నాడు కనుక పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడు, పవన్ కళ్యాణ్ వీక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఏది పైన అని. కనుక అటువంటి అప్పుడు మరి రేపు వచ్చే భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయంటే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరున్నారు? లోకేష్ను ముఖ్యమంత్రి చేస్తా అంటే కాపవర్గం అంతా కూడా తప్పక పవన్ కళ్యాణ్ వెంట నిలుస్తారని నేను అనుకుంటున్నాను. నిలవకపోయినా పవన్ కళ్యాణ్ డిమోరల్ చేస్తారు, పవన్ కళ్యాణ్ను డిఫేమ్ చేస్తారు. ఈ కాపు కాసే కాపులు ఏమైనా మనం ఎన్నడైనా అధికారంలోకి వస్తామా రామా అని. గతంలో టీడీపీ ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 2వ స్థానంలో ఉండాలా, ఎన్ని రోజులు మనం పల్లకి మోసే బోయిలుగా ఉంటాం అనే మాట ఈ కాపుల నుంచి వస్తున్నది. కానీ వాళ్ళు ఇప్పటివరకు కాలేదు. కాపులు మరి ఉప ముఖ్యమంత్రి కాలేదా అంటే అదే చినరాజప్ప అయింది కదా, చూసినాం కదా. కనుక అట్లా 4 ఉప ముఖ్యమంత్రులుగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 4 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం విలువ ఉన్నది? 4 ఉంటే ఇప్పుడన్నా కనీసం ఉప ముఖ్యమంత్రి ఒక్కడే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ప్రతిదీ కూడా ఆయనతో ఆలోచించి చేస్తున్నాడు. అది కూడా ఇవాళ ఈ వివాదానికి కారణమైంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిన్న కాక మొన్న వాళ్ళు రహస్యం కాదు, ఇద్దరే ఏకాంతంగా కూర్చొని మాట్లాడింది కనుక ఇవన్నీ ప్లాన్లు వచ్చినాయని ప్రధానమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్రంలోని ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేరుతారని మరి అడ్జస్ట్ చేసుకొని ఉప ముఖ్యమంత్రిగా లోకేష్ కింద పనిచేస్తారా, లేకపోతే ఈయన కూడా చంద్రబాబు నాయుడుతో వెళ్ళి కేంద్ర మంత్రులు ఇద్దరు సెటిల్ అవుతారా అనే ఆ మాట వచ్చినప్పుడు పేరుని నాని మాట అన్నాడు కనుక చూద్దాం ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏంది, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఏంది, నేను చెప్పిందే జరుగుద్ది అంటున్నాను. 29 దాకా ఏమి డిస్టర్బ్ కాదు, 29 దాకా వాడే ఉంటారని నేను అనుకుంటున్నాను. నమస్కారం.